Ready to move in premium triplex villas at Kollur APR Projects. गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वराः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री भवानी शंकर पार्वती राजराजेश्वर श्री सीतारामचंद्र लक्ष्मण शत्रुघ्न ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః। ఈ యొక్క పురాస దేవాలయం సహస్రలింగ దేవాలయం జగిత్యాల శ్రీ శివాంజనేయ స్వామి సేవా సమితి ట్రస్ట్ వాళ్ళు 1000 లింగాల గుడిని స్థాపించాలని చెప్పి మనసులో సంకల్పం చేసుకున్నారు. ఇంతకుముందు ఆంజనేయ స్వామి టెంపుల్లోనే 1000 మట్టివి శివలింగాలను తయారు చేసి వాటికి పంచామృతాలతో అభిషేకం చేసి మరియు పిండితోని జ్యోతులు చేసి వాటిలో కూడా దీపాలను వెలిగించిన తర్వాత వాటిని ఉద్వాసన చేసి నీళ్ళల్లో కలుపుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు. ఇది చాలా సంవత్సరం నుంచి జరుగుతూ వస్తున్నటువంటిది. అయితే మొత్తం ట్రస్టీ వాళ్ళు దీనికి బదులు మనం ఎక్కడైనా దేవాలయం కడతామని చెప్పి 22 మంది సభ్యులు మనస్సులో సంకల్పం చేసుకొని జాగాన్ని మన అందరం పైసలు వేసుకొని ఎక్కడైనా చూద్దాం జాగా అని చెప్పి ఈ విధంగా అన్ని దిక్కులకు తిరిగి ఈ పొలాస గ్రామంలో ఈ 1000 లింగాల గుడి కోసం స్థలాన్ని ఇవ్వడం జరిగింది. స్థలాన్ని సేకరించిన తర్వాత ఇక్కడ భూమి పూజ కోసమని గణపతి సహస్రావర్తనం చేయడం జరిగింది. ఆ రోజు చాలా మంది నుంచి భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినారు. దాని తర్వాత భూమి పూజ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా దేవాలయాన్ని తొందరగా నిర్మించాలనే ఉద్దేశంతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అని పెట్టిండ్రు. అప్పుడు కూడా బ్రాహ్మణుల చేత మరియు భోజన కార్యక్రమాలు కూడా చేసి ఆ విధంగా కూడా కొంత దాన్ని సమకూర్చడం జరిగింది. ఇట్లా చేసిన తర్వాత ఎవరైనా లింగం పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళతోని వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ పేరు గోత్రనామాలతోని ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క నామము ఒక్కొక్క పేరుతోని జంట పేరుతోని ఈ యొక్క శివలింగాలకు దేవాలయానికి నిర్మాణం చేయడం జరిగింది. 1000 మంది 1000 జంటల చేత ఈ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఒకేసారి కాకుండా ప్రతి సోమవారము 100 లింగముల చొప్పున ప్రతిష్టాపన చేసినారు. ఇవి 10 సోమవారాల పాటు జరిగింది. 10 సోమవారాలు భోజన కార్యక్రమాలు మరి వచ్చినటువంటి వాళ్లకు ఋత్వికులకు కూడా సంభావాన్ని ఇచ్చుకుంటూ పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఈ దేవాలయంలో శాశ్వత పూజ అని చెప్పి తర్వాత ఇంకా కొన్ని రకరకాలైనటువంటి కూడా పెట్టడం జరిగింది. ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత వాళ్ళు కూడా చాలా శ్రమిస్తూ ఇంకా డెవలప్ చేయాలి, దీన్ని మంచి ఆదాయాన్ని తేవాలని చెప్పి ఉద్దేశం కొద్దీ వాళ్ళ సహాయ సహకారాలతోని ఈ దేవాలయం దినదినం అభివృద్ధి చెందుకుంటూ పోతున్నది. ఈ యొక్క దేవాలయానికి జగిత్యాల ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మరి ఎక్కడెక్కడి వాళ్ళు కూడా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకొని దేవాలయం చాలా బాగున్నది అని చెప్పి చెప్తున్నారు. మరి వచ్చినటువంటి భక్తులకు కూడా కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఇక్కడికి అభిషేకాలకు రావడం జరుగుతుంది. కాలసర్పదోష పూజలకు జరిగి వస్తున్నారు. అదేవిధంగా నవగ్రహ పూజలకు కాలభైరవుడు వీరభద్రుడు కూడా ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఈ తర్వాత ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో రకాలైన పూజలు చేసుకొని వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేర్చడం జరుగుతుంది. సంతానం కాని వాళ్ళు మరియు అదే వివాహం కాని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉద్యోగం కానీ లేకపోతే విదేశాలకు వెళ్ళాలని మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా కోరికలు నెరవేరి 1000 లింగాలకు నీళ్ళు పోయడం కానీ లేకపోతే 1000 కొబ్బరికాయలు కొట్టడం కానీ లేదంటే 108 ప్రదక్షిణాలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఈ దేవాలయానికి వచ్చి వాళ్ళ కోరికలన్నీ నెరవేరినప్పటి నుండి ఎక్కడి నుంచో వచ్చేటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నారు. ఒక ఇక్కడి నుంచో కాకుండా వాళ్ళ బంధువులు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఈ విషయాలను చేరవేసి ఈ దేవాలయం గురించి చెప్పడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఈ దేవాలయం చాలా బాగున్నది, ఇప్పటి మట్టు మేము ఎక్కడ కూడా ఇట్లాంటి దేవాలయం చూడలేదని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా చెప్పి ఇక్కడ ఉండేటువంటి అయ్యగారులు కూడా చాలా విశేషంగా పూజలు కూడా చేస్తున్నారు. అందరూ కూడా మెచ్చుకొని ఎక్కడి నుంచో వచ్చి మాస శివరాత్రి మరియు ఏకాదశి పర్వకాలము ఈ విధంగా పండుగల రోజులు కూడా ఇక్కడ ప్రతి దేవునికి హనుమత్ జయంతి వస్తే హనుమంతుడికి పూజ చేయడం, లేకపోతే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తే సుబ్రహ్మణ్యుడికి, తర్వాత విష్ణుమూర్తికి ఈ విధంగా ప్రతి ఒక్క దేవునికి ఏ దేవునికి వచ్చినా కానీ దానికి సప్త నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు కూడా పూజా కార్యక్రమాలు చేసి అష్టోత్తర శతమానంతో కూడా పూజ చేస్తూ ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహాన్ని కలిగి వీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ యొక్క సహస్రలింగేశ్వరుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కోరుతూ ఈ యొక్క ప్రసంగం. అన్న పూజ ప్రతి సోమవారము అన్న పూజ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది.
ప్రతి ఒక్కరు కూడా అన్నపూజను చూసుకుంటూ చేసి ఆ అన్నపూజ చూసి సత్కరించి ఆ దేవుని దర్శించుకొని చాలా పుణ్యాత్ములు అవుతున్నారు. ముఖాల ప్రదక్షిణ కూడా చేయడం జరుగుతుంది. 1000 లింగాలకు 1000 రుద్రాక్ష మాలలు కూడా వేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క కోరికలు నెరవేరినచో ఈ కోరికలు నెరవేర్చుకుంటున్నాం.